హాయ్ అండి అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చిన్న టిప్స్ షేర్ చేసుకుంటా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఈ కటింగ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. తెలియని వాళ్ళకి కూడా, కొత్త వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకునే మెథడ్లోనే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని ఇలా ఐరన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. కట్ చేసే బ్లౌజ్, కాటన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఐరన్ చేసి పెట్టేసుకొని ఫుల్ నడుము లూజ్ మొత్తం ఫుల్గా ఇలా తీసేసుకోవాలి. 34 వచ్చిందనమాట. 34ని 2 భాగాలు చేస్తే 17. దాన్ని మళ్ళీ 4 భాగాలు చేస్తే 17ని 4 భాగాలు చెప్తే 8.5 వచ్చిందనమాట. 8.5 పెట్టేసుకొని 1 ఇంచ్ అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా, వాటి కోసం. ఇంకొక 1.5 ఏంటంటే ఖర్చు కోసం. ఇవన్నీ నార్మల్గానే పెట్టేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ మెథడ్లో కట్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి. లెంత్ కూడా నడుము లెంత్ చాలా ఎక్కువ అనమాట. ఆ బ్లౌజ్ చూపిస్తున్నాను. తర్వాత ఏంటంటే మనం లెంత్ తీసుకుందాం. నడుము లెంత్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద వైపుకు కొలుచుకోవాలి. ఒకవైపు ముడతలు లేకుండా ఇలా పరుచుకొని, నీట్గా పరుచుకొని ఇలా పెట్టేసుకొని టేప్ తీసుకొని ఇక్కడ అటువైపు చంక వైపు షోల్డర్ దగ్గర నుంచి కొంచెం డౌన్గా కుడతారు కాబట్టి ఫుల్గా చంక వైపు నుంచి కిందకి చూసుకుంటే నాకు 14.5 వచ్చింది. నేను 1 ఇంచ్ కలుపుకొని 15.5 అయితే పెడతాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నార్మల్గా చూపిస్తాను చూడండి. ఇలాగ పరుచుకొని ఇలాగ కుట్టు దగ్గర నుంచి ఇలా మడతలు లేకుండా ఇలా నీట్గా పరుచుకోవాలన్నమాట. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదరకపోవడానికి మెయిన్ టిప్ ఏంటంటే లెంత్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. 15.5 అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, అటు ఇటు 15.5 పెట్టేసుకొని స్కేల్తో ఇలాగ నీట్గా ఉంచుకోవాలండి. బ్లౌజ్ పీస్ అనేది ఐరన్ చేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకొని, షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టుకొని, చంక డౌన్ కోసం 6 ఇంచులు అయితే పెడుతున్నాను. పైన 5.5 పెట్టా, కింద కూడా 5.5 దగ్గరికి మార్కింగ్. ఇటువైపు కూడా 6 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం స్కేల్తో స్ట్రైట్గా గీతలు అయితే గీసేసుకుందాం. నెక్స్ట్ ఇటువైపు కూడా ఇలా గీతలు కొట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి చంక దగ్గర నుంచి చెస్ట్ లూజ్ కోసం 8.5 దగ్గర ఒక మార్క్, 1.5 దగ్గరికి ఒక మార్క్, ఇంకో 1.5 దగ్గర ఖర్చు కోసం మార్క్. 1.5 అనేది నేను ఎక్స్ట్రా పెట్టాను చెస్ట్ లూజ్ కోసం. చంక రౌండ్ కోసం 1.5 అనేది పెట్టుకోండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. నడుము లెంత్ అనేది తీసుకోండి. ఇలా తీసుకొని మార్కింగ్ పెట్టేసుకుంటే అయిపోద్ది. సారీ చూపించలేదు, కస్టమర్ వచ్చి మాట్లాడుతుంటే పెట్టేశాను మార్కింగ్ అనేది. చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటాను. లూజ్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పెట్టేసుకొని మార్కింగ్ మెడ ఇలా చిన్నగా ఖర్చు కోసం వదిలేసుకొని ఇలా నడుపుకుంటే మెడ లూజ్ అనేది, మెడ లెంత్ అనేది మనకు వచ్చేసిద్ది అనమాట. ఒకసారి ఇలా కత్తిరించేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను. సొల్లు లేకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. సొల్లు లేకుండా చెప్తానమాట, నీట్గా అర్థమయ్యేలాగా. ఇంకొక విషయం ఏంటంటే, మనకి టిప్స్ కావాలంటే చాలా షార్ట్ వీడియోలలో చాలా పోస్ట్ చేశాను అనమాట, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చి ఇలా 4 మడతల కింద క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని, ఒక ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్కి ఇలాగా మార్జిన్ పెట్టేసుకొని హ్యాండ్ ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బ్లౌజ్ లాగే హైట్ లూజ్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా కత్తిరించేసుకున్న తర్వాత లూజ్ తీసాను కదా, మనకి 6.5, ఇటు కూడా సేమ్ 6.5, 3 ఇంచులు డౌను, పైన కూడా 3 ఇంచులు డౌన్ ఇలాగా మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత 8.5 వచ్చింది కాబట్టి ఇక్కడ లెంత్ అనేది సరిపోలేదు, అతుకులు అనేవి పడతాయి. ఇక్కడ 1 ఇంచ్ నుంచి డౌన్ పెట్టేసుకొని ఇలా కత్తిరింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించాను. ఇంకా చూడండి షేప్ అనేది ఎంత బాగుంటుంది, కానీ చాలా అతుకు అనేది చాలా పట్టిద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని క్రాస్గా వేసుకోవాలి. ఇలాగ బ్యాక్ పార్ట్ చుట్టూరు ఇలా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఫ్రంట్ లోత్ అనమాట ఇది. ఫ్రంట్ లోత్ తీసుకొని నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రంట్ మెడ కూడా ఇలా రౌండ్ మెడ పెట్టేస్తున్నాను. 4 హుక్స్ దగ్గరకు మార్కింగు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగానే అయిపోయింది. మీరు ఏమీ రాని వాళ్ళు కూడా ఇంత ఈజీగా కట్ చేసుకొని, స్టిచ్చింగ్ అయితే నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, ఖచ్చితంగా చూడండి. స్టిచ్చింగ్ కూడా మీకు ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అర్థమైపోద్ది అనుకుంటున్నాను. చూసారు కదా, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ చూపిస్తాను. షేప్ బెల్ట్ కోసం ఇలా క్లాత్ తీసుకొని
ఇలా నార్మల్గా కత్తిరించుకుంటే అయిపోద్ది. ఇలా కొంచెం డౌన్గా రావాలన్నమాట. ఇలా వచ్చింది కుట్టేసిన తర్వాత మనకి ఇదేంటంటే మడతల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చి సారీ అనమాట.